నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. కొడాలి నాని గారు ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ప్రెజెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు అని అందరూ అనుకున్నారు. అయితే కొద్ది రోజులుగా మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఆయన అమెరికా వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్నారు అని. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విమానాశ్రయాలకి అలానే పోర్ట్స్కి ఈ నోటీసులు పంపించారు. ఎక్కడికి కూడా ఆయన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు అని. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఆయనకి ఏపీలో ఎలాంటి పాస్పోర్ట్ వీసా లాంటివి లేవు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆయన హైదరాబాద్లోని లేదంటే ఇంకెక్కడైనా సరే పాస్పోర్ట్ పుట్టించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్స్కి కూడా మేము ఈ నోటీసులు ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఎలా చూడాలి? ఈ 5 ఏళ్లలో కొడాలి నాని గారు చేసిన తప్పులేంటి? ఎందుకు ఈరోజు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేంత వరకు ఆయన తెచ్చుకున్నారు? ఏం జరిగింది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కొడాలి నాని అని చెప్పగానే అందరూ అంటారు బూతుల మంత్రి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మనం అంటుంది కాదు, సోషల్ మీడియా దగ్గర ప్రజల వరకు చెప్తున్నది. ఇప్పుడు ఆయన్ని వెతుకుతున్నారు. ఆయన దేశం రాష్ట్రం విడిచిపోకుండా కట్టుదిట్టంగా పోలీసులు కాపలాగాస్తున్నారు. ఈ పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? అసలు ఏం చేశారు? అతని నోరే అతనికి చేటు తెచ్చిందండి. అంటే సాధారణంగా ఒక సామెత ఉంది, నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అని చెప్పేసి ఒక నానుడి సామెత కూడా ఉంది. కొడాలి నాని 2004లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత మళ్ళీ 2009లో కూడా గెలిచాడు. తర్వాత పార్టీ మారాడు. తెలుగుదేశం పార్టీ మీద కొద్దిగా విమర్శ చేసి పార్టీ మారి తర్వాత తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టాడు బాబు గారి మీద, పార్టీ మీద, వీళ్ళందరూ నాయకుల మీద. మొదట లోకల్గా కృష్ణా జిల్లా నాయకుల మీద విరుచుకుపడ్డాడు. తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేసాడు. 2009, 14, 19, 19, 24 అంటే ఆయన 2004లో గెలిచి 2009 ఒక టర్మ్, 2004, 2009, 2014, 2019 4 సార్లు గెలిచాడు. 24 వచ్చినప్పటికి ఉష్కాకి అయిపోయింది. 4 సార్లు ఎమ్మెల్యే అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంత వరుసగా గుడివాడలో ఎవరికీ ఆ ఘనత గౌరవం దక్కలేదు. ఆ ఘనత అతను సాధించాడు. లోకల్ క్యాడరు లోకల్గా 4 సార్లు గెలిచాడంటే, ఏ పార్టీ మీద టికెట్ ఇచ్చినా గెలిచాడంటే 2 సార్లు కూడా ప్రతికూల పరిస్థితిలో టీడీపీలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితిలో గెలిచాడు. వైసీపీలో ఉన్నప్పుడు ఒకసారి ప్రతికూలం, ఒకసారి బాగా అనుకూలం టైంలో గెలిచాడు. అంటే 2014లో వైసీపీ పార్టీ రాష్ట్రం అంతా గెలవకపోయినా కానీ ఇతను గెలిచాడు. టీడీపీలో ఉన్నప్పుడు 2 సార్లు గెలిచాడు. అంటే కొంత అతని ఘనత కూడా ఉంది, ఆ పార్టీ బలం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ గర్వమో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒక బరి తెగించిన వ్యవహారం కనిపించింది అతను. ఎంతటి వాడినైనా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడానికి ఎక్కడ వెనకాడలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అప్పుడప్పుడు బాలకృష్ణ గారిని కూడా అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అంటే అలాంటి మాటలు మాట్లాడితే ఓళ్లలో పెద్ద మనుషులు ఏం చేసేవారంటే పట్టు కొట్టేసేవారు ఇదివరకు. అంటే బరి తెగించి ఎవడన్నా పోరంబోకులాగా ఉండి ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడుతుంటే ఓళ్లలో ఏం చేసేవారంటే, మా చిన్నప్పుడు చూసేవాళ్ళు, వాడు ఎవడో ఏంటి, కొట్టచ్చా కొట్టకూడదా, వాళ్ళ అబ్బాయి కదా మనం ఎందుకు మాట్లాడడం అని కాదు, ఎవడ కనబడతాడు ఎవడు ఎదురుకుండా అలా మాట్లాడితే వాళ్ళు కొట్టేవారు. ఎవరైనా సరే నిర్ణయం తీసుకుని శిక్షించడానికి, మందలించడానికి ఎవరు వెనకాడేవారు కాదు. అయితే సమాజం మారింది, ఒక బరిదిగింపు వచ్చింది, ప్రజల్లో కూడా అలాంటి మార్పు వచ్చింది. ఇటువంటి డ్రైనేజీ తీస్తే వచ్చి దుర్వాసన ఇలాంటి నోళ్ళని ఆస్వాదించడం మొదలైంది. హ్యాటర్స్ పెరిగారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హ్యాటర్స్ ఉంటారు కదా, ద్వేషించే కూటమి వాళ్ళని ఆనందపరచడానికి ఇతను అలా తిడితే వాళ్ళు అతను ఎంకరేజ్ చేసేవారు, వాళ్ళు ప్రేజ్ చేసేవారు. కాబట్టి అతను నిరాటంకంగా అలా మాట్లాడుతూ ఉండేవాడు. అతను స్వరం కొన్నాళ్ళకే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, టీడీపీ సానుభూతి పరులకి కంపరం వచ్చేసేలాగా మారిపోయింది. అతను స్వరం విన్నా, అతను రూపు చూసినా అందరికీ కూడా ఒక రకమైన అసహ్యం, జుగుప్స, గొంగళ పురుగుని చూస్తే కూడా కొంతమంది చిన్న పొలముక్కిచ్చి తోసేస్తారు అసహించుకోకుండా. కానీ ఇతను చూస్తే ఆ రకమైన కంపరం వచ్చేలాగా అతని వ్యవహార శైలి వీళ్ళకి డెఫినెట్గా వైసీపీ వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం కోల్పోయారు వాళ్ళ పార్టీ, అతను కూడా ఓడిపోయాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇతను ఏం చేస్తారు? ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడి పెద్దంతరం చిన్నంతరం లేకుండా తన రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారి పట్ల అతను వ్యవహరించిన తీరుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతీకారం కోరుకుంటున్నారు. ప్రతీకారేచ్ఛ అంటారు దాన్ని.
దాంతో రగిలిపోతూ ఉన్నారు. మరి అది జరిగిందా? 1 year అయింది, జరగలేదు. ఒక పక్కనే అతని మిత్రుడు, సహచరుడు, సహనిర్మాత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అతను మనోస్థైర్యాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, రూపురేఖ లావణ్యాలు కూడా కోల్పోతున్నాడు. ఇక నీ వంతు అన్నట్టు చూస్తున్నారు అందరూ, అంతే కదా. ఈలోగా ఈయనకి అనేక దురలవాట్లు ఉండడం వల్ల ఏమో మరి అనారోగ్యం పాలయ్యాడు. ఈ రోజుల్లో దురలవాట్లు లేకపోయినా కొంత అనారోగ్యం ఉంటుంది చాలా మందికి. అలాగే ఆయనకు రకరకాల అనారోగ్యాలు ఉన్నాయని చెప్పి అంటారు అతని అలవాట్ల వల్ల. అవన్నీ ఎంతవరకు నిజమో, లేకపోతే వాటి వల్ల వచ్చిందో, లేదంటే స్వతహాగా ప్రజలు శిక్షించకపోయినా, లేకపోతే న్యాయస్థానాలు శిక్షించకపోయినా, ఎవరైనా అవతల వాడు మంచితనంతోటో మానవత్వంతో ఇతన్ని విడిచిపెట్టినా, ప్రకృతి అనేటువంటిది ఒక కనిపించిన శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తితోటి ఉంటుంది. ఈక్విలిబ్రియం, సమతుల్యత సాధిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, ప్రకృతి ప్రకోపిస్తుంది. మానవుడు ఈ ప్రకృతిని విధ్వంసం చేస్తే భూమి 2గా చీలిపోయి మొత్తం అందరూ లాగేసుకుంటుంది. అయ్యే భూకంపాలు. కనిపించిన శక్తి నువ్వు దేవుడు అనుకుంటావా, దెయ్యం అనుకుంటావా, సైతాన్ అనుకుంటావా, ఏదన్నా అనుకో, ఏదో ఒకటి ఉంటుంది. గీతాసారం కూడా అదే. దేవుడి గురించి ఏం చెప్పదు, నువ్వేం చేస్తావో అదే నీకు వస్తుంది, సింపుల్గా అంతే. అంటే ఇప్పుడు నాన్నగారు ఏదైతే చేశారో అది తిప్పి కొడుతుంది. ఇప్పుడు అతను ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి కళ్ళలో ఆనందం చూడటం కోసం, లేదా తన నోటి దొర తీర్చుకోవడం కోసం దైవాపచారం చేశాడు, దైవదోషణ చేశాడు, తనకు అన్నం పెట్టిన చేతిని కరిచాడు, తను ఆదరించి రాజకీయంగా వృద్ధిలో తీసుకొచ్చిన వాళ్ళని అవమానకరంగా మాట్లాడాడు, పచ్చి బూతులు మాట్లాడాడు, ఎవరిని పడితే వాడిని ఇష్టం మాట్లాడాడు, లెక్క లేకుండా వ్యవహరించాడు. నా అంతటి వాడు లేడనుకుని ఎవడన్నా బారు విరిస్తే ప్రకృతి ఏం చేస్తుంటే వెంటనే నీ అంతటి వాడు నీకన్నా 1,00,000 మంది ఉన్నారా బాబు అని చూపిస్తుంది. వెంటనే నీ సమయం, నీ టైం బాగున్నప్పుడు నీ ఇష్టం రెచ్చిపోతే నేను అంతకంతా పాతాడానికి వెంటనే లిఫ్ట్ వేసి తీసుకెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకున్నాడు. ఇదేంటయ్యా అపచారం అంటే, నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడిగాడు. అవునా కదా. ఆంజనేయం చెయ్యి ఇరిగిపోయిందయ్యా, ఇలా ఎరగొట్టారా, దైవాపచారం చేస్తున్నారంటే, ఏముంది మళ్ళీ కట్టించుకుంటారు అన్నాడు. అమ్మవారి వెండి సింహాలు దొబ్బేశారా బాబు, ఏంటంటే ఏముందో 60 లక్షలు 70 లక్షలు పెడితే 2 సింహాలు, దానికి ఏంటి పెద్ద చెప్తారు. ఇలాగా సన్నబియ్యం అంటే నీ అమ్మ మొగుడు ఇచ్చాడా సన్నబియ్యం. ఇలాగా అతను ప్రతి జుగుప్సాకరమైన కంపరం వచ్చేసి దానికన్నా పదం లేదు ఇంకా. మరి అతని మీద ఈ ప్రభుత్వం చట్ట ప్రకారమే తీసుకోవాలని చూస్తుంది. కానీ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారంటే, చట్టం గిట్టం జాంతానై తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి బొబ్బర్లంక రామబ్రహ్మ అని ఉంటాడు బాలకృష్ణ గారి సినిమాలో ఒక విలన్, మలయాళ పతనం, ఎగిరిగిరి తన్నుకుంటూ తీసుకొచ్చి లోపల వేస్తారు. అలా ఈడ్చుకొచ్చాడని అడుగుతున్నారు జనం. అంటే సార్ కేవలం ఆయన బూతులు మాట్లాడడమే కాకుండా ఈ క్యాసినో లాంటి వాటిలో ఇరుక్కోవడం కూడా మనం చూసాము. మీకు అవన్నీ వాళ్ళకి పొద్దున లెగ్గని కాఫీ కావాలని నాకు అన్నట్టుగా ఏదో తప్పులు చేస్తారు. అవన్నీ చేయకపోతే వాళ్ళకి ఉండలేరు. అంటే భూ కుంభకోణాలు, మీకు స్కాములు, స్కీముల పేరుతో స్కాములు, కొల్లగొట్టేటాలు అవి చేయటం కొన్ని రాజకీయ నాయకులు తప్పదండి. మనం కొన్ని వదిలిపెట్టాలి. ప్రజలకి ఇబ్బంది కలగకుండా కొన్ని దొబ్బేయించాడు. ఎందుకంటే మరి అది ఎలక్షన్ ఖర్చులు, ఆ కూడా గ్యాంగ్ని మేపడం ఇవన్నీ ఉంటాయి. అతనిలో కూడా ఎంత ఎలాంటి రావణాసురుల్లోనూ గట్ట ఉన్న లక్షణాలు ఉన్నట్టే ఇతనిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మనం ఏకపక్షంగా అతను చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడని, తెలుగుదేశం వాళ్ళు తిట్టారని తెలుగుదేశం వాళ్ళకి సానుభూతి పట్ల అందరికీ కోపం వస్తుంది. కానీ అతనిలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే, అతని క్యాడర్ 4 సార్లు ఎందుకు గెలిపించారు అతన్ని అంటే వాళ్ళలో ఏదో చూసారు అక్కడ. అతనిలో వాళ్ళు కలుపుకెళ్ళే లక్షణాలు ఏవో ఉన్నాయి. అలాగే ఎవరికైనా కష్టం వస్తే గబుక్కని జైలు నుంచి రూపాయిస్తున్నాడేమో. ఇప్పుడు వీరప్పని కూడా పెడతాడు. అలాగని చెప్పి వీరప్పని మనకు గొప్పడు అల్లేము, అలాగని చెప్పేసి పెట్టలేదని కూడా అనకూడదు. మంచి చెడు రెండు ఉన్నాయి. కొంచెం చెడు శాతం ఎక్కువ ఉంది, నోరు గొబ్బు. అతని అవతారం కూడా అలా మారిపోయింది. విలన్ రూపురేఖలు వచ్చేసింది, కోతి రూపు వచ్చేసింది. ఇప్పుడు అతను బాడీ షేమింగ్ చేయకూడదు మనం. కానీ ఈ మధ్యకాలంలో 1-2 సార్లు చూస్తే పిడుగుపడిన టెంకాయ మోహన్లాగా అయిపోయాడు. ఇప్పుడు కొబ్బరి చెట్టు మీద పిడుగు అడిగిన దానికి ఎలాగైపోతే అలాగైపోయాడు. ఒక్కొక్కసారి జాలి వస్తుంది, కానీ అటువంటి వాడి మీద జాలి పడకూడదు. అంటే జాలి ఎందుకు అతను మన దరిద్రం అది. బాగా బతికినోడు ఇలా ముట్టోడైపోవడం, వారు పాపం బాగా బతికిన ముట్టోడైపోవడం అనుకుంటాం. కానీ ఎంత పరమ పోరంబోగిడు, ఉన్నదంతా పాడు చేసుకుని సన్నాసి అయిపోయి ఇలా రోడ్డు ఎక్కేసాడు, ఎదవని తిట్టాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, అయ్యో పాపం పాడైపోయాడు అంటాం. అవునా కదా. అదే కష్టపడి పని చేసుకున్న వాడిని మొన్నటిదాకా రోడ్డు మీద అడుక్కునేవాడు ఎలా పెద్దోడు అయిపోయాడు అంటారు. ఇది మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మనకు. అది బై డిఫాల్ట్ మనం అందరం అలాగే ఆలోచిస్తాం. కాబట్టి అతని మీద కానీ వంశీ మీద కానీ కొంతమంది జాలి వస్తుంది. దగ్గుకుంటూ అని వస్తుంటే దగ్గుకుంటారు పాపం, అలాగైపోయారు పాపం అనుకున్నాం. కానీ మరి వాళ్ళు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. నువ్వు చేసిన పాపం ఎలాంటి పాపం? ఆ పాపం నిన్ను విడిచిపెడుతుందా? అది నీకే కాకుండా నీ కుటుంబానికి, నీ బంధుమిత్రులకి, సకుటుంబ సరిపారివారంగా అందరూ అవమానాలు పాలవుతూ ఉంటారు. నిన్ను చూపించుకుని మా నాని అని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ మా నాని అని చెప్పుకోలేరు. వాళ్ళు
ఇలాంటి సమస్య ఎదుర్కొంటాడు అతను. ఇవాళ అతను ఇంక రేపో మాపో అతను అరెస్ట్ అవుతాడు అనుకోగానే అతను హృద్రోగం ఇలాంటిది ఏదో ఉందన్నారు, ఆ మధ్యన ఏదో క్యాన్సర్ ఉందన్నారు, రకరకాల ఫేక్ వార్తలు ఏ వార్తలు వస్తున్నాయి. అంటే ఒకవేళ ఇప్పుడు కొడాలి నాని గారు కనుక అరెస్ట్ అయితే వంశీ గారు ఎలా అయితే కేసు మీద కేసు ఫైల్ అవ్వడం వల్ల జైల్లో ఉన్నారో సేమ్ సిచ్యువేషన్ నాని గారికి వస్తుందా? ఇప్పుడు అతను హార్ట్ ఆపరేషన్ అని వెళ్ళాడండి. అవునండి. మరి హైదరాబాద్లో బ్రహ్మాండమైన డాక్టర్లు ఉన్నారు. అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి చేసుకుంటున్నారు ఇక్కడ. అలాంటిది మరి ఈయన బొంబాయి వెళ్ళాడు. మరి అక్కడ ఏం జరిగింది ఏంటో మన ఎవరికి తెలియదు. మొన్న ఏదో అందరినీ కలిసినట్టుగా ఫోటోలు వచ్చినాయి బయటకి. పాతయ్య కొత్త ఈ సోషల్ మీడియాని నమ్మలేకపోతున్నాం దీన్ని. అయితే అతను అక్కడ ఆపరేషన్ ఏదో చేయించుకున్నాడో మరి చేయించుకోలేదో ఎవరికీ తెలియదు పూర్తిగా సమాచారం. అతను ఏదైనా ఈ వంకనే మరింత మెరుగైన చికిత్స కోసం యుఎస్ వెళ్తాడేమో అనేటువంటిది ఒక వార్తలు బయటకు వచ్చినాయి. సోషల్ మీడియా పవర్ ఏంటంటే మీరు చూడొచ్చు, ఊరెత్తిపోయింది. అర్జెంట్గా అతని మీద లుకౌట్ పెట్టండి, మీరు వదలకూడదని చెప్పేసి ప్రభుత్వమే ప్రెజర్ తీసుకొచ్చారు. టీడీపీ సానుభూతి పరిలో లేకపోతే ఉంటారు కదా, ఎట్టి పరిస్థితులు వదలకూడదు అనేటువంటిది. మనిషిని ఆశ బతికిస్తుంది, పగా ప్రతీకారం బతికిస్తాయి. అర్థమైందండి? ఆశ బతికిస్తుంది. ఇంకా రేపు పొద్దున మూట దొరుకుద్దిలే, డబ్బులు లేవనుకో, ఇవాళ ఏమి లేదు అలాగ అనుకున్న వాడికి రేపు పొద్దున హెలికాప్టర్ నుంచి వరదలప్పుడు పులిహార పొట్లాలు వేసినట్టు ఏదో డబ్బులు మూట పడతాడు ఎవడొకడని ఆశపడతా ఉంటాడు. అది బతికిస్తుంది. పగా ప్రతీకారం ఈ అమ్మ నేయకుండా మనం సాగకూడదు అనేటువంటి ఆ పగా ప్రతీకారం కూడా బతికిస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి అతని మీద లుకౌట్ జారీ చేశారు. అతను దేశం విడిచి వెళ్ళిపోవటానికి లేదు. నిదానంగా చేద్దాం, ఒకేసారి 2 సినిమాలు ఎందుకు, ఒక సినిమా చూపిస్తున్నాం కదా ఇంకో సినిమా తర్వాత చూపిద్దాం అనుకుని ఉండొచ్చు. ఇవాళ రేపు మహానాడు లోపల మహానాడు వెళ్ళిన తర్వాత లేదా ఎప్పుడోకప్పుడు తీసుకెళ్ళచ్చు. పైగా వాళ్ళకి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కస్టడీలో టకాల్ మన స్విచ్ ఆగిపోయింది అనుకో, బ్యాటరీ తీసేసిన బ్యాటరీ ఎలాగదు కదా, అలాగే అతను స్విచ్ ఆగిపోయింది అనుకో, ఓరి అమ్మ తీసుకెళ్ళి చంపేయారంటారు కదా, అలాంటి భయం కూడా ఉంటుంది వాళ్ళకి. అంచేత అతను సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు, మళ్ళీ అనారోగ్యం పాలు చేస్తారేమో అనుకుంటున్నాను. ఏదైనా జరగచ్చు. కాబట్టి అతను ఇప్పటికే పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి, పరివర్తన రావాలి. ఎందుకంటే ఈ బతికెందుకు నిత్యం భయపడతా ఓ పక్కన. ఇప్పుడు మీకు వంశీకి ఒక టార్చర్, జైల్లోకి వెళ్ళాడు, అతనికి స్వేచ్ఛ కోల్పోయాడు, ఆరోగ్యం తగ్గిపోతుంది, పీటీ వారెంట్లు ఉన్నాయి, కేసుల మీద కేసులు నడుస్తూ ఉన్నాయి, ఎప్పటికీ విముక్తి కలిగేలా కనపట్లేదు. రావచ్చు రేపు మాకు ఎన్నాళ్ళు పెట్టలేడు ఎవడన్నా, కానీ కొత్త కేసులు ఒకటి వస్తున్నాయి కాబట్టి అలాగా నడుస్తుంది కదా. అతన్ని చూసి అతనికి ఇంకా టెన్షన్ ఎక్కిపోతూ ఉంటుంది. అది పెద్ద టార్చర్ అతనికన్నా. అతను అనిపించే అతను అలాగే దిగిపోయాడు, నిండా మునిగిలోడు సెల్ ఉండదు. దాదాపు 2 నెలలు ఎంత అయిపోయిందేమో అతను అలవాటు పడిపోతాడు చేపతిలు ఘాట్లకి. జైల్లోనే పొద్దున్న కొండట్టుకుని దొడ్లోకి వెళ్తాం, ఇలాంటివన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి. ఇతనికి మాత్రం అవన్నీ తలుచుకుంటే, లేదా ఎవడో ఒకడు అక్కడికి వెళ్ళి వచ్చినట్టు చెప్తాడు, అన్న ఎవడో ఉండలేదంట, అక్కడ ఒకడే వెళ్ళాల్సి వస్తుందంట, కొండ ఎత్తున్నారంట, నీళ్లు ముంచుకుని వెళ్ళాలంట, తలుపులు ఉండమంట, బాత్రూమ్కి ఇలాంటివి చెప్తారు. అది ఎక్కువ టార్చర్ పెడుతుంది అతనికి. అతన్ని అరెస్ట్ చేసి టార్చర్ పెడుతున్నారు, ఇతనికి ఇంకా అరెస్ట్ అవ్వకుండా టార్చర్ అవుతుంది. ఏమైనా ఎవడో నానిగారు ఒకసారి రండి అని కేగేస్తారు గ్యారెంటీగా. సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు, లేదా ఎవరో ఒకళ్ళు పిలిచి ఒకసారి రమ్మంటున్నారండి అని చెప్పి కూర్చోబెడతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.